హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ తెలుసు విక్రమ్. సో, అమ్మ వాళ్ళు హోమం చేయించుకుంటున్నారనమాట. ఆహ్, సో, నేను అంతకు బిఫోర్ డే వచ్చాను నైట్. లైక్ ఈవినింగ్ అనుకోండి. 7 అయింది. 7, 8 సంథింగ్ ఎంతో టైం అయింది. ఆ రోజు వచ్చాను. ఇంకా వచ్చి ఓన్లీ ఐటెమ్స్ అన్నీ పంతులు రాసిచ్చినవి ఉన్నాయా అని చెక్ చేసుకొని చెల్లి అదే చెక్ చేస్తుందనమాట. అవన్నీ చూసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాననమాట వన్ బై వన్. అండ్ దెన్ చాలా తక్కువ ఉన్నాయి పూజా సామానంతా. అంటే ఒక 1300లో ఇవన్నీ సామానొచ్చేసినాయి. ఈ హోమం ఎందుకు అంటే నా మంచి హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ హ్యాపీగా ఉండాలి. ఎంతలో ఉన్నా హ్యాపీగా ఉండాలి. అందరితో ఉండాలి. ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి. అందరూ ఉండాలి అన్న దాంతో మంచిగుండాలి అని అమ్మ హోమం అని సడన్‌గా అనుకుంది. సో, మా ఇంట్లోకి అన్నయ్య ఎప్పుడు రాంగానే ఫస్ట్ ఆయన్నే చూసి ఇట్లా పీస్‌ఫుల్‌గా అనిపిస్తదనమాట. సో, నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ అమ్మ పంతులు వచ్చేసరికి కుకింగ్ అంతా స్టార్ట్ చేసేసింది. కంప్లీట్ అయ్యాకనే పూజలో కూర్చున్నాం. 8:00కి కరెక్ట్ హోమం స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు గణపతి పూజ అయితుంది. అండ్ దెన్ హోమం స్టార్ట్ అయింది. మేము విస్సులు వేస్తున్నాము. అండ్ పంతులు గారేమో నెయ్యి వేస్తున్నాడు. అక్కడ చెల్లి ఒక్కతి అయింది. నేను, విక్కీ అండ్ దెన్ అమ్మ, నాన్న. ఇంకా చెల్లి మ్యారేజ్ అయినాక ఇట్స్ అ కంప్లీట్ ఫ్యామిలీ. అదే అనిపించిందనమాట. ఎదురుగానే కూర్చున్నాం కదా! సో, చెల్లి ఒక్కతి ఉంది. ఇంకా పక్కన తన లైఫ్ పార్ట్నర్ అన్నట్టుగా ఒక ఫీలింగ్ వచ్చింది. అది షేర్ చేసుకున్నాం అంతే. అండ్ దెన్ కమింగ్ టు విక్కీతో ఫస్ట్ హోమం ఇది నాది. చాలా హ్యాపీ అయ్యాను. అలా దొంగి చూడడానికి అసలు నేను కనిపిస్తున్నానా, రికార్డ్ అవుతుందా అన్నది చూస్తున్నాను అనమాట. సో, విక్కీతో ఇది నా ఫస్ట్ హోమం. ఇద్దరు కలిసి కూర్చొని చేయడం. అలా నాకు కూడా ఒక డిఫరెంట్ వైబ్. అండ్ ఈ శారీ విక్కీ సెలెక్ట్ చేశాడు. అంతా ఇట్లా కలిసి వచ్చినట్టు అయింది. అండ్ ఐ మిస్ మై అమ్మమ్మ సో మచ్. అందుకనే తన హారం వేసుకున్నాను. అంతేకాకుండా తనది వేసుకుంది ఇట్లా అన్నట్టుగా అట్లా ఏమి అనుకోకండి. అంటే ఇక అనుకునే వాళ్ళకది. సో, తనని మిస్ అవుతున్నా కాబట్టి నేను బాధలో ఉండి వేసుకున్నాను. తప్పకుండా తను ఉండుంటే తప్పకుండా వచ్చేది. అండ్ వీఆర్ మిస్సింగ్ హర్ సో మచ్. సో, ఇలా హోమం జరిగింది. నేను విక్కీ పక్కన ఇది ఇంకా గుర్తుండాలి ఎప్పటికీ అని అట్లా వీడియో తీసి పెట్టుకున్నాను. సో, దిస్ ఈస్ ద హోమ్. డూ వాచ్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వీఆర్ బ్లెస్డ్ అంతే. మా అమ్మ, నాన్న పూజలో కూర్చోబెట్టి ఫస్ట్ హోమం చేయించారు. థ్యాంక్స్ మమ్మీ, డాడీ. దేవాయ నమః స్వాహ. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాకం మహిమా యత్ర పూర్వేదాజం దేవా ఆస్తామభ్యసంభూతః తస్యాద్యాచ విదాదాద ధ్రువయోదేత తపరజస్య పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమో నమః. అండ్ ఇక్కడ మేము చెల్లిని పిక్స్ తీయడం, చెల్లి ఏమో మమ్మల్ని పిక్స్ తీయడం, మమ్మీ వాళ్ళని కూడా తీసాము. సో, చాలా హవర్స్ అట్లా హవర్స్ ఇన్ ద సెన్స్ 2 అవర్స్ అయిందనుకుంటా. కూర్చునేసరికి కొంచెం కాలు పట్టేసినాయి విక్కీకి. స్మైల్ అని అడిగాను అలా. అండ్ దెన్ షీ ఈజ్ మై సిస్టర్ అని హెల్ప్ చేస్తుంది. కొంచెం మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేసిందనమాట. అల్లరి ఎక్కువ చేస్తుంది. సో, అట్లా పూజలో అన్నీ చూసుకుంటుందనమాట. సో, పెద్దగా అయిపోయింది మా చెల్లి అన్నట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. అండ్ దిస్ ఈజ్ లాస్ట్ పూర్ణాహుతి అయ్యే ముందు ఇలా హోమం చుట్టూ ఒక 3 రౌండ్స్ వేస్తారనుకుంటా. 3 రౌండ్స్ వేసి దెన్ నాన్న అందులో హోమంలో అది పూర్ణాహుతి అది వేసేస్తారు. అండ్ హోమం లాస్ట్లోకి వచ్చేసరికి కళ్ళు చాలా మండుతున్నాయి. పొగ మొత్తం చాలా వచ్చేసిందనమాట. ఇది పూర్ణాహుతి. అండ్ ఈ టెంకాయ ఏమో లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంది అమ్మ గుమ్మానికి కడతదో నార్మల్గా దేవుడి రూమ్లోనే పెట్టుకుంటుంది. అదంత ఐడియా లేదు. సో, అది ఉండే అనమాట. అది హోమంలో వేసేసింది. పాపం విక్కీకి వెళ్ళే పని కొంచెం టైం లేట్ అయిపోయింది. సారీ బట్ ఏమంటారు క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత తెలిసింది హైదరాబాద్కి వెళ్ళట్లేడు అని. కాల్ రాలేదంట. దెన్ ఇలా పూజ మాత్రం చాలా ప్రశాంతంగా మంచిగా జరిగింది. అండ్ అత్తమ్మ మామయ్య వాళ్ళు రాలేరు. అండ్ అక్క వాళ్ళు కుదరలేదు, రాలేకపోయినరు. సో, వి మిస్ దెమ్ ఆల్సో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రైబర్స్ ఇంకా 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 రావాలి అని విష్ చేస్తున్నాను. అండ్ అందరికీ హెల్త్, వెల్త్ మీ అందరికీ కూడా చూసే వాళ్ళకి హెల్త్ బాగుండాలి. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దెమ్.
ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ మీద ఉన్న మా అమ్మ కూడా ఇంకా బాగుండాలి, తనకి ఏ ఆటంకం రావద్దు. షీ హర్ సోల్ షుడ్ బీ హ్యాపీ. అంతే, ఇంకా లాస్ట్కి అంతా వేసేసినాక హారతి ఇచ్చేసి ఇంకా ఎండ్ అనమాట. సో కొన్ని పిక్స్ కూడా యాడ్ చేశాను లాస్ట్కి. లైట్ అంటే ఇంకా అందరం కలిసి దిగాలి అన్నట్టుగా ఏం లేదు. విక్కీ తొందరగా వర్క్ అని వెళ్ళిపోయాడు. సో మేము అమ్మ మేము కొంతమంది అంటే కొన్ని పిక్స్ ఇట్లా దిగాము అనమాట. చాలా టైర్డ్ అయిపోయాము లాస్ట్. సో హియర్ ఆర్ సమ్ పిక్స్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ టిల్ ఎండ్ ద వీడియో. బాయ్.